తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ డెవలప్మెంట్ అయితే ఆగిపోయిందని చెప్తున్నారు కొంతమంది. మరికొంతమంది తెలంగాణలో అసలు ఐటీ సెక్టార్ని, ఐటీ డెవలప్మెంట్స్ని అన్నింటినీ తీసుకొచ్చింది, అభివృద్ధి చేసింది. భారతదేశానికి ఐటీని పరిచయం చేసింది మేము, డెవలప్మెంట్ని పరిచయం చేసింది మేము అని చెప్పేసి ఒక పక్క కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఐటీకి సంబంధించిన కంపెనీలు కానివ్వండి, ఐటీ ఎగుమతుల్లో తగ్గుదల, ఐటీ కంపెనీలో ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదు అని చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఐటీకి సంబంధించి ఒక్క కంపెనీ కూడాను, అంటే దాదాపుగా 6 నెలలు గడిచిన తర్వాత, 6 నెలలు అయిపోయిన తర్వాత కూడాను ఐటీ సెక్టార్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టలేదని కొంతమంది చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత అది మరింత ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే తెలంగాణకు ఉందని చెప్పేసి మరికొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అసలు తెలంగాణ ఆల్రెడీ హైదరాబాదు చాలా డెవలప్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా ఐటీ సెక్టార్కి సంబంధించి చాలా హై పొజిషన్లో బెంగళూరు, చెన్నై లాంటి మంచి మంచి మెట్రోపాలిటన్ సిటీల కన్నా హైదరాబాద్ ముందుగా ఉంది. కానీ అక్కడున్న అసలు అమరావతిలో ఏమీ లేదు. ఇంతవరకు కన్స్ట్రక్షన్స్ లేవు, కంపెనీస్ లేవు, డెవలప్మెంట్ లేదు, సరైన రోడ్లు లేవు, నిధులు లేవు, నీళ్లు లేవు. ఇవన్నీ లేని అమరావతిని హైదరాబాద్తో ఎలా కంపేర్ చేస్తారంటే నిజంగా దీనికి లింక్ ఉంది, కంపేర్ చేయాల్సిందే అని మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కొంతమంది నిపుణులు చెప్తున్న మాట కూడా అది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి అక్కడ దాదాపు కొంతమేర ఇప్పుడున్న తరుణంలో హైదరాబాద్లో కొంతమేర కాస్ట్ ఎక్కువ కట్టాల్సి ఉంటే, ఏదైనా ఐటీ కంపెనీ వస్తే దానికి సంబంధించి ఈ రిజిస్ట్రేషన్ కానీ వీటన్నిటికి సంబంధించి ఏదైనా కొంత పెద్ద మొత్తంలో అమౌంట్ కట్టాలి. అదే అమరావతి లాంటి ప్రాంతాల్లో అయితే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి అన్ని కంపెనీలకు కొంతమేర రాయితీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడున్న కంపెనీలు అన్నీ కూడాను అక్కడికి చేరే అవకాశం క్లియర్గా కనిపిస్తుందని చెప్తున్నారు కొంతమంది నిపుణులు. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి. ఇక్కడున్న ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో అనుభవం చాలా తక్కువ ఉన్న వ్యక్తి, అసలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా లేదు, డెవలప్మెంట్ మీద అనుభవం లేని వ్యక్తి. ఖచ్చితంగా ఏది ఏమైనా సరే ప్రపంచవ్యాప్తంగా కూడాను ఎవరైనా ఐటీ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఒక పక్క రేవంత్ రెడ్డిని, మరొక పక్క చంద్రబాబు నాయుడు పెడితే కనుక చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ముఖ్యంగా కేటీఆర్ ఇక్కడ ఉన్నప్పుడు దాదాపుగా 50 ఫ్లోర్ల వరకు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి అయితే నెలకొంది. తద్వారా రిజిస్ట్రేషన్ల ద్వారా కొంతమేర ఇన్కమ్ అయితే తెలంగాణ గవర్నమెంట్కి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. కానీ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఆ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించినవి కానివ్వండి, లేదంటే ఆ పర్మిషన్స్ కానివ్వండి, ఈ పర్మిషన్స్ అన్నీ కూడాను గచ్చిబౌలి కానివ్వండి, హైటెక్ సిటీ కానివ్వండి, కొండాపూర్ కానివ్వండి, శేర్లింగంపల్లి ఆయా ప్రాంతాల్లో 50 ఫ్లోర్లు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఐటీకి సంబంధించి కేటీఆర్ పర్మిషన్లు ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. కానీ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అవన్నీ రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి, ఆ డబ్బులన్నీ కూడా చాలా తగ్గిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం వచ్చింది. అక్కడికి వెళ్తే ఇక్కడికన్నా మనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది, తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే న్యూగా డెవలప్ అవుతుంది కాబట్టి అనేకమైన పన్ను రాయితీలు కానివ్వండి, వీటన్నిటిని కూడాను అక్కడున్న ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి ఇక్కడున్న వాళ్ళందరూ కూడాను అటు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం గత ప్రభుత్వంలో దాదాపుగా 100 కోట్ల పైసలకి, ఎకరం 100 కోట్ల పైసలకు ఉన్న పరిస్థితి నెలకొంది. కానీ ఆ యొక్క రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన అమౌంట్ దాదాపుగా 800 నుంచి 1000 కోట్ల ఆదాయం, రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన ఆదాయం అంతా కూడాను ప్రస్తుతానికి ఆగిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా స్తబ్దుగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 6 నెలల క్రితం, అంటే గవర్నమెంట్ మారడక ముందు దాదాపుగా 100 కోట్ల పైన పలికిన కోకాపేట ల్యాండ్ ఇప్పుడు అన్నీ కూడాను చాలా స్తబ్దుగా తగ్గుముఖం పట్టినాయి అని కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటుందని కూడా మరొక చర్చ జరుగుతుంది. అంటే నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, లేదంటే డెవలప్మెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడాను ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో రానున్న కాలంలో బాగా జరిగే ఆవశ్యకత కనిపిస్తుందని చెప్పేసి నిపుణులు చెప్తున్న మాట. ముఖ్యంగా ప్రతి శాఖ మీద అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడికి పట్టుంది. ద సేమ్ టైం ఇక్కడ కన్నా అక్కడ డెవలప్మెంట్ జరిగేది కొంతమేర స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉంది. క్లియర్గా ఇక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి, ఐటీ ఎగుమతులు కానివ్వండి, ఐటీ సెక్టర్ కానివ్వండి, రీసెంట్గా వీటన్నిటిని కూడాను డెవలప్మెంట్ అనేది చాలా శ్రద్ధగా జరుగుతుంది.
చాలా తగ్గింది డెవలప్మెంట్ అనేది, ఐటీ ఎగుమతులు కూడా తగ్గినాయి అని చెప్పేసి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా వెరీ రీసెంట్గా దాదాపుగా ఒక కంపెనీలో 5,000 మంది ఎంప్లాయీస్ని కూడా తీసేశారు. ఇవన్నీ కూడాను ఐటీ డెవలప్మెంట్స్, ఐటీ ఎగుమతులు తగ్గడం వల్లనే ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోకుండా ఆపుతున్నారు, ఉన్న వాళ్ళని కూడాను తీసేస్తున్నారని చెప్పేసి కొంతమేర ఒక చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గవర్నమెంట్ చేంజ్ అవుతుందని తెలుసుకున్న తర్వాత ఐటీ సెక్టార్కి సంబంధించిన వాళ్ళందరూ, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడాను కొంతమేర ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నారు, తెలంగాణ వైపు కాకుండా. ఆల్రెడీ డెవలప్ అయిన హైదరాబాద్ మీద కాకుండా డెవలప్ అవ్వబోతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేస్తే రానున్న కాలంలో బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తున్న మాట ఇది. సో ఖచ్చితంగా నిజంగానే అసలు అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకుంటే అసలు ఆంధ్రాకి తెలంగాణకి మధ్య వేరియేషన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడున్న ముఖ్యమంత్రి కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వీళ్ళందరూ కూడాను ఇక్కడ పరిస్థితి మనం ఒకసారి అట్ ద సేమ్ టైం అక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడున్న ముఖ్యమంత్రి కానివ్వండి, ఆర్థిక శాఖ మంత్రి కానివ్వండి, లేదంటే ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కానివ్వండి మనం కంపేర్ చేసుకుని చూస్తే రానున్న కాలంలో తెలంగాణలో ఒక పక్కన రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఐటీ సెక్టార్ కానివ్వండి, ఐటీ డెవలప్మెంట్ కానివ్వండి, ఐటీ ఎగుమతులు కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడాను తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రాకి ప్లస్ అవుతుంది, ఆంధ్ర డెవలప్ అవబోతుందని చెప్పేసి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దీనిపైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. Please subscribe to subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.